హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. జనవరి అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది సంక్రాంతి, ఇంట్లో చేసే పిండి వంటలు, పతంగులు అండ్ ఆల్. జనవరికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. అదేంటంటే జనవరి మంత్ని సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. ఇది మనకి మామూలుగా ఆడవాళ్ళల్లో కనిపించే క్యాన్సర్ అన్నమాట. సో ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద ఉమెన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మెయిన్గా మనకి మోర్ దెన్ 90% ఆఫ్ కేసెస్లో హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. సో ఈ హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది శరీరంలో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఈ వైరల్ ప్రోటీన్స్ అనేటివి నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెందడానికి ఈ హెచ్పివి వైరల్ ప్రోటీన్స్ అనేటివి తోడ్పడతాయి. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ కాకుండా మనకి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది ఇండియాలో. దట్ ఈస్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్. హెచ్పివి వ్యాక్సినేషన్ మనకి ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో మీరు బ్రాండ్స్ ఏవైనా కనుక్కొని దాన్ని బట్టి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ అనేది మనకు యూజువల్గానే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సర్వైకల్ క్యాన్సర్ యంగ్ అడల్ట్స్లో, యంగ్ అడల్ట్ సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్లలో ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి వ్యాక్సినేషన్ ఇప్పిస్తే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. సో దీనికోసం చేయాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ అనేది మనకి షెడ్యూల్ ప్రకారం 9 to 12 years వరకు తీసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మిస్ అయినా కూడా క్యాచప్ వ్యాక్సిన్ అనేది 26 years వరకు తీసుకోవచ్చు. అండ్ ఈ వ్యాక్సిన్ అనేది మనకి 3 dosesలో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డోస్ తీసుకున్న 2 monthsకి సెకండ్ డోస్ ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన 6th monthలో థర్డ్ డోస్ ఉంటుంది. సో ఇలా 3 doses కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ 1 dose తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ మిస్ అయినా పర్లేదు, వితిన్ 14 to 16 weeks చూసుకోవాలి. మిస్ అయిన 14 to 16 weeks తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇండియాలో 26 years వరకు తీసుకోకపోయినా ఈవెన్ 45 years వరకు కూడా తీసుకోవచ్చు. బట్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ అనేది ఏజ్ గ్రూప్ యూజువల్గా 40 years తర్వాత ప్రెజెంట్ అవుతారు, పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్ అనే వాళ్ళలో. సో ముందుగా తీసుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సంక్రాంతికి మీ సిస్టర్స్ని, మీ మదర్ అండ్ ఆల్ వాళ్ళందరికీ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి చెప్పి అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకునేలాగా ఎంకరేజ్ చేసి మేక్ దెమ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ గెటింగ్ దిస్ సర్వైకల్ క్యాన్సర్.